జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని అనుమతించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ ఘటనపై విచారణకు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక తర్వాత లోక్సభలో అభిశంసన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ ఘటనపై విచారణకు 3 సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బివి ఆచార్యలు ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వచ్చిన సమయంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు, సగం కాలిన నోట్లు కనిపించాయి. ఈ ఘటన తర్వాత జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయడంతో పాటు అంతర్గత దర్యాప్తు కోసం ఆదేశించింది. విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చిన త్రిసభ్య కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. అయితే కమిటీ దర్యాప్తు నివేదికను ఆయన సవాల్ చేశారు. పిటిషన్ను తిరస్కరించిన కోర్టు జస్టిస్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని కలిగించదని, ఆయన పిటిషన్ను విచారణకు పరిగణలోకి తీసుకోకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై 146 మంది ఎంపీలు సంతకాలు చేయగా దాన్ని స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. కమిటీ తన నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో పార్లమెంట్ ఐక్యంగా ఉంటుందన్నారు. మాన్య న్యాయమూర్తి శ్రీ अरविंद कुमार न्यायाधीश उच्चतम न्यायालय, माननीय न्यायमूर्ति श्री मनिंदर मोहन श्रीवास्तव मुख्य न्यायाधीश मद्रास उच्च न्यायालय, श्री बीवी आचार्य वरिष्ठ अधिवक्ता कर्नाटक उच्च न्यायालय, समिति यथाशीघ्र अपनी रिपोर्ट प्रस्तुत करेगी. जांच समिति की रिपोर्ट प्राप्त होने तक ये प्रस्ताव లంబిత్ रहेगा. స్పీకర్ ఏర్పాటు చేసిన కమిటీకి ఘటనకు సంబంధించి సాక్షుల్ని పిలిచి ప్రశ్నించే అధికారం కూడా ఉంటుంది. కమిటీ ఇచ్చిన నివేదికను తొలుత స్పీకర్కు సమర్పించి ఆ తర్వాత సభలో ప్రవేశపెట్టి దానిపై ఓటింగ్ నిర్వహించనున్నారు.